మామిడి, ఆంగ్లం మ్యాంగో కి 4000 సంవత్సరముల చరిత్ర ఉంది. ఇది భారతదేశపు జాతీయ ఫలం. ఇవి మాంగిఫెరా, మ్యాంజిఫెర్రా ప్రజాతికి చెందిన వృక్షాలు. వీటి కాయలను ఊరగాయల తయారీలో ఉపయోగిస్తారు. మామిడి పళ్ళ నుండి రసం తీసి తాగుతారు. వీటి నుండి మామిడి తాండ్ర తయారు చేసి అమ్ముతారు. ఇందులో కెరోటిన్, విటమిన్ సి, కాల్షియం ఎక్కువ. దీని ఆకులను చూతపత్రి అని కూడా అంటారు. ఈ ఆకు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం కిరీటం ఆకారంలో ఉంటుంది. పరిమాణం పెద్దది. ఈ చెట్టు మహావృక్షంగా పెరుగుతుంది. భారతదేశంలో 100 రకాలకు పైగా మామిడి పళ్ళు దొరుకుతాయి. మామిడి చెట్టు వివరణ: ఇది ఉష్ణదేశపు పండ్ల చెట్టు. 90 నుండి 120 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. 30 అడుగుల వ్యాసం వరకు విస్తరించి కిరీటం ఆకారంలో ఉంటుంది. ఆకులు 10 నుండి 35 సెంటీమీటర్ల పొడవు 6 నుండి 10 సెంటీమీటర్ల వెడల్పు ఉండి ఎప్పుడూ పచ్చగా ఉంటాయి. చిగుళ్ళు లేత తేనె రంగు నుండి ముదురు కాఫీ రంగుకు మారి చివరిగా ముదురు ఆకుపచ్చ రంగుకి వస్తాయి. పూల గుత్తులు 10 నుండి 40 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. పువ్వు చిన్నదిగా 5 నుండి 10 మిల్లీమీటర్లు పొడవు 5 రెక్కలు కలిగి లేలేత సువాసనతో ఉంటాయి. పుష్పించడం పూర్తి అయిన తరువాత కాయలు రూపు దిద్దుకుని 3 నుండి 6 మాసాలలో పక్వానికి వస్తాయి. పక్వానికి వచ్చిన పండ్లు పొడవాటి కాడలతో కిందకు వేలాడుతూ ఉంటాయి. ఇవి సూర్యరశ్మి తగిలే వైపు కొంచెం లేత ఎరుపు రంగుతోనూ ఇంకొక వైపు పసుపు రంగుతోనూ ఉంటాయి. ఇవి తీయని సువాసనతో ఉంటాయి. 7 నుండి 12 సెంటీమీటర్ల వ్యాసం, 10 నుండి 25 సెంటీమీటర్ల పొడవు కలిగి ఉంటాయి. 2.5 కిలోగ్రాముల వరకు బరువు కలిగి ఉంటాయి. పండు మధ్యలో పీచు లేకుండాను దృఢమైన ముట్టె ఉంటుంది. అది 1 నుండి 2 మిల్లీమీటర్లు మందంతో, పల్చటి కాగితం లాంటి పొర ఉన్న విత్తనంతో జీడి ఉంటుంది. విత్తనం 4 నుండి 7 సెంటీమీటర్ల పొడవు, 3 నుండి 4 సెంటీమీటర్ల వెడల్పు, 1 సెంటీమీటర్ మందం కలిగి ఉంటుంది. ప్రపంచం అంతటా ఇప్పుడు మామిడి పండు తినడం పట్ల మక్కువ పెరిగింది. ఇప్పుడు ఈ పంటను సమశీతోష్ణ పరిస్థితిలో కూడా పండిస్తూ ఉన్నారు. భారత ద్వీపకల్పం అంతటా, కారేబియన్, మధ్య అమెరికా, మధ్య ఆసియా, దక్షిణ తూర్పు ఆసియా, దక్షిణ ఆఫ్రికా దేశాలలోనూ పండిస్తున్నారు. దీనిని ఎక్కువగా తాజాగానే తింటారు. ఇంకా పంటగా వేయని దక్షిణ ఫ్లోరిడాలో కూడా మామిడి చెట్టుని ఇంటి పెరటిలో చూడవచ్చు. మామిడి పండ్లు ప్రపంచమంతా ఇష్టమైన ఆహారమే అయినా రైతులు తక్కువ ప్రతిఫలం పొందుచున్నారు. అందువలన ఇవి అందరికీ అందుబాటులో ఉంటాయి. తాజా మామిడి పండులో 15% చక్కెర, 1% మాంసకృత్తులు, గుర్తించతగిన మోతాదులో ఏ, బి, సి విటమిన్లు ఉంటాయి. మామిడి పండు ఎక్కువగా తీయగా ఉన్నా, కొన్ని జాతుల పండు కొంచెం పుల్లగా ఉంటుంది. ముఖ్యంగా చిలక ముక్కు, బెంగళూరు మామిడి ఈ కోవకు చెందినదే. అందువలనే భారతదేశంలో చిన్న వ్యాపారులు వీటిని సన్నని పొడవైన ముక్కలుగా కోసి ఉప్పుకారం చల్లి బండిమీద అమ్ముతూ ఉంటారు. చాలామందికి నోరూరించే ఆహారం. కొన్ని పండ్లు పీచు ఎక్కువ రసంతో ఉంటాయి. వీటిని రసాలు అంటారు. కొన్ని కరకరలాడే కండతో ఉంటాయి. వీటిని మల్గోవా మామిడి అంటారు. బంగినపల్లి రకం మామిడి కాయలు ఎక్కువ తీయగా మెత్తటి కండ కలిగి ఉంటాయి. నీటి శాతం ఎక్కువ కనుక రసభరితంగా ఉంటాయి. మామిడి కాయలతో దీర్ఘకాలం నిలవ ఉండే పచ్చళ్ళు, ఊరగాయలు తయారు చేస్తారు. ఉత్తర భారతంలో పుల్లని మామిడి ముక్కలను పొడిచేసి ప్యాక్ చేసి అమ్ముతారు. దీనిని వారు విరివిగా వంటలలో వాడుతుంటారు. దీనిని వారు ఆమ్చూర్, మామిడి పొడి అంటారు. ఆంధ్రులు కూడా కొన్ని ప్రదేశాలలో ఇళ్లలో ఎండపెట్టిన మామిడి ముక్కలను, వీటిని మామిడి ఒరుగు అంటారు, సంవత్సరం అంతా వాడే అలవాటు ఉంది. పచ్చి మామిడి కాయను వివిధ రూపాలలో వంటలలో వాడుతుంటారు. సున్నపు శక్తి, కాల్షియం, విటమిన్ బి పుష్కలంగా ఉంది కనుక అమెరికా జనం వీటిని చెక్కుతో చేర్చి తింటారు. పడమటి దేశాలలో పండ్లతో తీయటి పచ్చడి చేస్తారు. ఫిలిప్పైన్లో మామిడి కాయలను ష్రింప్ అనే చేపల గుజ్జుతో చేర్చి తింటారు. ష్రింప్ అనే చేపల గుజ్జుతో అక్కడ తీపి, ఉప్పు, మసాలా రుచులను చేర్చి ఇతర వంటలలో వాడుతుంటారు. పీచెస్ పై అనే ఆహారాన్ని ఇప్పుడు మాంగో పైతో చేస్తున్నారు. థాయిలాండ్లో భోజనానంతర ఆహారం, డిసర్ట్ తో చేర్చి అందిస్తారు. మామిడి క్యాన్సర్ నివారిణి. మామిడి రొమ్ము
పెద్దపేగు క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికడుతుందని మామిడి పండ్ల నుంచి తీసిన పాలీఫెనోల్లో క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికట్టే గుణం ఉన్నట్టు నిపుణులు కనుగొన్నారు. 5 రకాల మామిడి పండ్ల నుంచి తీసిన పాలీఫెనోల్ను రొమ్ము, పెద్దపేగు, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, రక్త క్యాన్సర్ల బాధితులకు ఇచ్చి పరీక్షించారు. క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకోవటమే కాదు, ఇది 2 క్యాన్సర్ కణాలను చనిపోయే స్థితికి తెచ్చినట్టు గుర్తించారు. ఔషధంగా మామిడి ఉపయోగాలు. ఔషధోపయోగాలు. పాదాల పగుళ్ళు. మామిడి జిగురుకు 3 రెట్లు నీళ్లు కలిపి పేస్టులాగా చేసి ప్రతిరోజూ పాదాలకు లేపనం చేసుకోవాలి. దీనితో పాటు ప్రతిరోజూ బూట్లు, సాక్సులు ధరించటం ముఖ్యం. పంటినొప్పి, చిగుళ్లవాపు, 2 కప్పులు నీళ్లు తీసుకుని మరిగించాలి. దీనికి 2 పెద్ద చెంచాలు మామిడి పూతను వేసి మరికొంతసేపు మరగనివ్వాలి. స్టవ్ మీద నుంచి దింపి గోరువెచ్చగా ఉన్నప్పుడు పుక్కిట పట్టాలి. అవసరమనుకుంటే ఇలా రోజుకు 2-3 సార్లు చేయవచ్చు. కడుపులో పురుగులు. మామిడి టెంకలోని జీడిని వేరుపరచి ఆరబెట్టాలి. దీనికి పెద్ద చెంచాడు మెంతులను కలిపి మెత్తగా నూరాలి. దీనిని ఒక సీసాలో భద్రపరచుకుని కొన్ని రోజులపాటు మజ్జిగతో కలిపి తీసుకోవాలి. ఆర్షమొలలు, రక్తయుక్తం, అర చెంచాడు మామిడి జీడిని పొడి రూపంలో పెరుగుమీది తేటతో కలిపి తీసుకోవాలి. జ్వరం. మామిడి వేర్లను మెత్తగా రుబ్బి అరికాళ్లకు, అరిచేతులకు రాసుకుంటే జ్వరంలో కనిపించే వేడి తగ్గుతుంది. బట్టతల. ఒక జాడీలో కొబ్బరి నూనెను గాని, నువ్వుల నూనెను తీసుకుని మామిడి కాయలను ఊరేయండి. ఇలా సంవత్సరం పాటు మాగేసి తల నూనెగా వాడుకోవాలి. చెవి నొప్పి. స్వచ్ఛమైన మామిడి ఆకుల నుంచి రసం తీసి కొద్దిగా వేడిచేసి, నొప్పిగా ఉన్న చెవిలో డ్రాప్స్గా వేసుకోవాలి. ముక్కు నుంచి రక్తస్రావం. మామిడి జీడి నుంచి రసం తీసి 2 ముక్కు రంధ్రాల్లోనూ డ్రాప్స్గా వేసుకోవాలి. కంటి నొప్పి. పచ్చి మామిడి కాయను కచ్చాపచ్చాగా దంచి నిప్పులపైన సుఖోష్టంగా ఉండేలా వేడిచేసి మూసి ఉంచిన కన్నుపైన పట్టు వేసుకోవాలి. దంత సంబంధ సమస్యలు. మామిడి ఆకులను ఎండించి బూడిద అయ్యేంతవరకు మండించండి. దీనికి ఉప్పు కలిపి టూత్ పౌడర్లా వాడుకోవాలి. ఈ పొడికి ఆవ నూనెను కలిపి వాడుకుంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. కాలిన గాయాలు. మామిడి ఆకుల బూడిదను డస్టింగ్ పౌడర్ లా వాడితే గాయాలు త్వరగా నయమవుతాయి. ఎగ్జిమా. మామిడి చెట్టు బెరడును, నల్ల తుమ్మ బెరడును తెచ్చి కచ్చాపచ్చాగా దంచి ఉంచుకోండి. రోజూ పిడికెడంత మిశ్రమాన్ని తీసుకుని 1/2 లీటరు నీళ్లలో వేసి ఆవిరి వచ్చేవరకు మరిగించి, ఆవిరిని ఎగ్జిమా సోకిన ప్రదేశానికి తగిలేలా చేయాలి. తడి ఆరిన తర్వాత నెయ్యి రాసుకుని మర్దనా చేసుకోవాలి. పుండ్లు. మామిడి బెరడును చిన్న చిన్న పీలికలు అయ్యేంతవరకు దంచి, నీళ్లలో వేసి మరిగించండి. ఈ డికాక్షన్తో పుండ్లను, వ్రణాలను కడిగితే త్వరగా మానతాయి. నీరసం. మామిడి ముక్కలకు చెంచాడు తేనెను, పిసరంత కుంకుమ పువ్వును, ఏలకులు, రోజ్వాటర్లను చిలకరించి ఆస్వాదించండి. వడదెబ్బ. పచ్చి మామిడికాయను నిప్పుల మీద వేడిచేసి పిండితే సులభంగా గుజ్జు వస్తుంది. దీనికి కొద్దిగా చన్నీళ్లను, పంచదారను చేర్చి తాగాలి. దీనివల్ల దప్పిక తీరడమే కాకుండా ఎండల తీక్షణత వల్ల కోల్పోయిన శక్తి తిరిగి వస్తుంది. చెమట కాయలు. 2 పచ్చి మామిడి కాయలను గిన్నెలో నీళ్లు పోసి ఉడికించాలి. చల్లారిన తర్వాత గుజ్జును పిండి పంచదార, ఉప్పు కలిపి సేవించండి. దీనివల్ల శరీరంలో వేడి తగ్గి, ఒళ్ళు పేలకుండా ఉంటుంది. మధుమేహం. లేత మామిడి ఆకులను, వేప చిగుళ్లను సమాన భాగాలు తీసుకుని మెత్తగా నూరి ముద్దగా చేయాలి. దీనిని నమిలి మింగేయాలి. ఇలా కొంతకాలం చేస్తే మధుమేహంలో హితకరంగా ఉంటుంది. ఇదే విధమైన యోగం మరోటి ఉంది. మామిడి పూతను, మామిడి పిందెలను, ఎండిన నేరేడు గింజలను తీసుకుని మెత్తగా చూర్ణం చేసి భద్రపరచుకోవాలి. దీనిని ప్రతిరోజు చిన్న చెంచాడు మోతాదుగా తీసుకోవాలి. ఇది మధుమేహ రోగులకు ఉపయోగకారి. స్టీర్న్, ప్లీహం, పెరుగుదల, కాలేయపు సమస్యలు. గుప్పెడు మామిడి గుజ్జుకు చిన్న చెంచాడు తేనెను కలుపుకొని 3 పూటలా తాగండి. కాలేయపు సమస్యల్లో మామిడి గుజ్జును పాలతో కలిపి తీసుకోవాలి. విరేచనాలు. మామిడి టెంకను పగులకొట్టి దీనిలోని జీడిని వేరుపరిచి నీడలో ఆరబెట్టాలి. తర్వాత దీని బరువుకు సమానంగా సోపు, శతపుష్ప, గింజలను తీసుకోవాలి. ఈ రెండింటిని విడివిడిగా చూర్ణం చేసుకోవాలి. తర్వాత 2 చూర్ణాలను బాగా కలిపి పలుచని గుడ్డతో జల్లించాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చెంచాడు చొప్పున వేడి నీళ్లతో తీసుకోవాలి. దీనితో పాటు మామిడి బెరడు లోపలి పొరను పేస్తులాగా చేసి బొడ్డు చుట్టూ రాస్తే ఇంకా మంచిది. మామిడి జీడే కాకుండా మామిడి పూత కూడా విరేచనాలను ఆపడానికి ఉపయోగపడుతుంది. ఎండిన మామిడి పూతను తేనెతో కలిపి తీసుకుంటే సరిపోతుంది. ఇంతే కాకుండా మామిడి పూతను, దానిమ్మ పువ్వులను కలిపి ఎండించి, పొడిచేసి మజ్జిగతో కలిపి కూడా తీసుకోవచ్చు. పచ్చి మామిడి. వేసవితాపం భరించలేక వడదెబ్బకు గురయ్యేవారు పచ్చి మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా తరిగి 1 గ్లాసు నీటిలో వేసి, దాంట్లోనే కాస్త చక్కెర వేసి బాగా కలపాలి.
కాసేపటి తరువాత ఈ ద్రవాన్ని తాగినట్లయితే వడదెబ్బ బారినుంచి బయటపడే అవకాశం ఉంది. అలాగే పచ్చి మామిడి ముక్కలపై కాస్త ఉప్పు వేసి తినటం వల్ల అధిక దాహాన్ని అరికట్టడమేగాకుండా చెమట ద్వారా శరీరంలోని లవణాలు, రక్తంలోని ఐరన్ తదితరాలు బయటకు పోకుండా ఆపుతుంది. వేసవిలో సంభవించే డయేరియా, రక్త విరేచనాలు, పైల్స్, వికారం, అజీర్తి, మలబద్ధకం లాంటి సమస్యలకు టెంక పూర్తిగా ఏర్పడని పచ్చి మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటికి ఉప్పు, తేనెను కలిపి తింటే అద్భుతమైన ఔషధంలాగా పనిచేస్తుంది. ఇంకా పచ్చి మామిడికి మిరియాలు, తేనె కలిపి తిన్నట్లయితే జాండీస్, పచ్చ కామెర్లు వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు. అంతేగాకుండా మామిడి గుండెకు మంచి టానిక్ లాగా పనిచేస్తుంది. పచ్చి మామిడికాయలో విటమిన్ సి పుష్కళంగా లభిస్తుంది. గుండె కండరాలను బిగుతుగా చేసే శక్తి మామిడికి ఉంది. అలాగే చర్మాన్ని మిలమిలా మెరిసేలా చేసే శక్తి కూడా దీనికి అధికంగా ఉంది. అయితే అతి అనేది అన్ని వేళలా సరికాదు కాబట్టి ఎక్కువ మోతాదులో పచ్చిమామిడిని తినకూడదు. అలా తిన్నట్లయితే ఆర్థరైటిస్, కీళ్లవాతం, సైనసైటిస్, గొంతు నొప్పి, అసిడిటీ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మామిడిని పరిమితంగా తినటం మంచి పద్ధతి. మామిడితో గ్లూకోజు అదుపు. చూడగానే నోరూరించే మామిడి పండ్ల మాధుర్యమే వేరు. ఇవి ఊబకాయుల్లో చక్కెర స్థాయిలు మెరుగుపడటానికి దోహదం చేస్తున్నట్టు తాజా అధ్యయనం పేర్కొంటోంది. రొమ్ము కణాల్లో వాపును అదుపు చేయటానికి తోడ్పడుతున్నట్టు బయటపడింది. రోజూ మామిడిని తినటం వల్ల ఊబకాయులపై పడే ప్రభావాలపై ఓక్లహామా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఇటీవల అధ్యయనం చేశారు. ఒక్కొక్కరికి 10 గ్రాముల మామిడి తాండ్రను, ఇది 100 గ్రాముల తాజా మామిడి పండ్లతో సమానం, తినిపించారు. 12 వారాల తర్వాత పరిశీలించగా వీరి రక్తంలోని గ్లూకోజు మోతాదులు గణనీయంగా తగ్గినట్టు తేలింది. అధిక కొవ్వుతో కూడిన ఆహారాన్ని తిన్న ఎలుకల్లో మామిడి పండ్లు గ్లూకోజు మోతాదులను మెరుగుపరుస్తున్నట్టు గత పరిశోధనలో తేలిన అంశాన్ని తాజా అధ్యయన ఫలితాలు బలపరుస్తున్నాయి అని అధ్యయన నేత డాక్టర్ లూకాస్ చెబుతున్నారు. అయితే మామిడిలోని ఏ పాలీఫెనోలిక్ రసాయనాలు ఇందుకు దోహదం చేస్తున్నాయో తెలుసుకోవటానికి మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందంటున్నారు. మరోవైపు మామిడిలోని పాలీఫెనాల్స్ రొమ్ముల్లోని క్యాన్సర్ రహిత కణాల్లో వాపు ప్రతిస్పందనను అదుపు చేస్తున్నట్టు ఇంకో అధ్యయనంలో బయటపడింది. ఇతర వ్యాపారాలలో మామిడికాయ కోరు పచ్చడి. భారతదేశంలో మామిడి తాండ్రను చేసి చిన్న చిన్న బండ్ల మీద అమ్ముతూ ఉంటారు. ఇలాంటిదే పెద్ద ఎత్తున కొన్ని వ్యాపార సంస్థలు దేశం అంతటా విక్రయిస్తున్నాయి. మామిడి రసాన్ని సీసాలు, ప్యాక్ల రూపంలో వ్యాపార సంస్థలు దేశం అంతటా విక్రయిస్తున్నాయి. మిల్క్ షేక్, లస్సీ పండ్ల రసాల అంగడిలో అమ్ముతుంటారు. మామిడికాయలతో చేసే ఊరగాయలు ఆంధ్రుల ద్వారా ప్రపంచం అంతటా లభిస్తున్నాయి. ఐస్ క్రీంలో మామిడి గుజ్జును, ఫ్రూట్ సలాడ్లో మామిడి ముక్కలను వేస్తారు. మామిడి పళ్లను మాగపెట్టేందుకు కాల్షియం కార్బైడ్ను వినియోగిస్తారు. రైతుల ఆతృత, వ్యాపారుల లాభాపేక్ష వెరసి మామిడి పండ్ల అసలు రంగు, రుచిని పోగొడుతున్నాయి. సరైన రీతిలో పండకుండా కృత్రిమ మార్గాల్లో విషప్రయోగాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రారంభం ఎక్కడో ఎవరికీ తెలియకపోయినా శిలాజాల ఆధారంగా 25 నుండి 30 మిలియన్ సంవత్సరాల పూర్వం మామిడి ఉన్నట్లు రుజువులు ఉన్నాయి. పురాణాలలో, వేదకాలంలో ఉన్నట్లు వర్ణనలు ఉన్నాయి. ఇండియా, శ్రీలంక, బర్మా, బంగ్లాదేశ్ మామిడి చెట్టు జన్మస్థలంగా విశ్వసించబడుతోంది. సంప్రదాయంలో మామిడి. భారతీయ సాంప్రదాయంలో మామిడి ఆకుల తోరణం ఉత్తమమైన తోరణంగా విశ్వసిస్తారు. ప్రతి పండుగ లేక శుభకార్యం కాని మామిడి తోరణం తోటే ప్రారంభం అవుతుంది. పూజా కార్యక్రమంలో మామిడి ఆకులు చోటు చేసుకుంటాయి. దుస్తులు, దుప్పట్లు, తివాచీలు మొదలైన బట్టలమీద, నగలు, ముగ్గులు మొదలైన వాటిలోనూ మామిడి కాయ ఆకారం చోటు చేసుకుంది. ఇతర ఉపయోగాలు. మామిడి చెట్టు. ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు. ప్రపంచం అంతటా ఇప్పుడు మామిడి పండు తినడం పట్ల మక్కువ పెరిగింది. ఇప్పుడు ఈ పంటను సమశీతోష్ణ పరిస్థితిలో కూడా పండిస్తూ ఉన్నారు. భారత ద్వీపకల్పం అంతటా, కారేబియన్, మధ్య అమెరికా, మధ్య ఆసియా, దక్షిణ తూర్పు ఆసియా, మధ్య, దక్షిణ ఆఫ్రికా దేశాలలోనూ పండిస్తున్నారు. దీనిని ఎక్కువగా తాజాగానే తింటారు. ఇంకా పంటగా వేయని దక్షిణ ఫ్లోరిడాలో కూడా మామిడి చెట్టుని ఇంటి పెరటిలో చూడవచ్చు. మామిడి పండ్లు ప్రపంచమంతా ఇష్టమైన ఆహారమే అయినా రైతులు తక్కువ ప్రతిఫలం పొందుచున్నారు. అందువలన ఇవి అందరికీ అందుబాటులో ఉంటాయి. తాజా మామిడి పండులో 15% చక్కెర, 1% మాంసకృత్తులు, గుర్తించతగిన మోతాదులో ఏ, బి, సి విటమిన్లు ఉంటాయి. మామిడి పండు ఎక్కువగా తీయగా ఉన్నా, కొన్ని జాతుల పండు కొంచెం పుల్లగా ఉంటుంది. ముఖ్యంగా చిలక ముక్కు, బెంగళూరు మామిడి ఈ కోవకు చెందినదే.
అందువలనే భారతదేశంలో చిన్న చిన్న వ్యాపారులు వీటిని సన్నని పొడవైన ముక్కలుగా కోసి ఉప్పుకారం చల్లి బండిమీద అమ్ముతూ ఉంటారు. ఇది చాలామందికి నోరూరించే ఆహారం. సున్నపు శక్తి, కాల్షియం, విటమిన్ బి పుష్కలంగా ఉంది కనుక అమెరికా జనం వీటిని చెక్కుతో చేర్చి తింటారు. పడమటి దేశాలలో పండ్లతో తీయటి పచ్చడి చేస్తారు. ఫిలిప్పైన్లో మామిడికాయలను ష్రింప్ అనే చేపల గుజ్జుతో చేర్చి తింటారు. ఆయుర్వేదంలో మార్చు, మామిడికాయ కూరు పచ్చడి, మామిడికాయ ముక్కల పచ్చడి, మంగళకరమైన మామిడి దీని మరో నామము. లేత మామిడి ఆకును పెరుగులో నూరి దానిని సేవిస్తే అతిసారం తగ్గుతుంది. మామిడి జిగురులో ఉప్పు చేర్చి వేడి చేసి ఔషధంగా పూస్తే కాళ్ల పగుళ్ళు, చర్మవ్యాధులు నశిస్తాయి. నిద్రలేమితో బాధపడే వారు రాత్రి పడుకునే ముందు ఓ మామిడి పండును తినండి. హాయిగా నిద్ర పడుతుందని వైద్యులు అంటున్నారు. శరీరం కాలినప్పుడు మామిడి ఆకులను కాల్చి బూడిద చేసి ఈ భస్మాన్ని కాలిన గాయాలపై చిలకరించండి. దీంతో కాలిన గాయం మానుతుంది. దంతాలు గట్టిగా ఉండాలంటే మామిడి తాజా ఆకులను బాగా నమలండి. నమిలినప్పుడు నోట్లో లాలాజలం ఊరుతుంది. దీనిని ఉమ్మేయండి. ఇలా నిత్యం చేస్తుంటే దంతాలు కదులుతుంటే దృఢంగా తయారవుతాయి. అలాగే చిగుళ్లనుంచి రక్తం కారుతుంటే కూడా తగ్గుదల కనపడుతుందంటున్నారు వైద్యులు. పేరు పుట్టుపూర్వోత్తరాలు. మామిడి చెట్టు తమిళంలోని మాంగాయ్ లేక మలయాళంలోని మాంగా అనే పేరు. పోర్చుగీసులు ఇండియాకు వచ్చిన తరువాత పోర్చుగీసుల వలన వ్యాపించినదని గుర్తించారు. పోర్చుగీసు వాళ్లు దీనిని మాంగా పిలవడం దీనికి కారణం. మామిడి రకాలు: బంగినపల్లి, నీలం, చందూర, రుమానియా, మల్గోవా, చక్కెర కట్టి, గిర్ కేసర్ మామిడి, అంటూ మామిడి లేక చిలక ముక్కు మామిడి లేక బెంగుళూరు మామిడి. రసాలు: చిన్న రసాలు, పెద్ద రసాలు, చెరుకు రసాలు, షోలాపూరి, అల్ఫాన్సా, నూజివీడు రసం, పంచదార కలశ, కోలంగోవా, ఏండ్రాసు, సువర్ణరేఖ, పండూరివారి మామిడి, కలెక్టరు, అంపిరేడు లేక కొండమామిడి, ఇమాం పసంద్, దసేరి, జహాంగీర్, ఢిల్లీ పసంద్, నూర్ జహాన్, బేనీషా, హిమానీ, నీలీషాన్. బేనీషా ప్లస్ నీలాన్ని కలిపి అభివృద్ధి చేసినది. పుల్లూర, ఇంటి పెరడులో మామిడి చెట్టు, కొబ్బరి మామిడి, చాకులు, ఆచారి, జలాలు. ఒకే చెట్టుకు అనేక రకాల మామిడి కాయలను కాయించడం ఒక మామిడి చెట్టుకే సాధ్యం. ఇంటిలోని పెరడులో పెంచే చెట్టుకు ఈ విధంగా ఒకే చెట్టుకు అనేక రకాల మామిడి కాయలను కాయిస్తే అన్ని రకాలను తిన్నట్టు ఉంటుంది. ట్రీ టాప్ గ్రాఫ్టింగ్ ద్వారా ఇది సాధ్యం. బాగా ఎదిగిన పెద్ద మామిడి చెట్టుకున్న పెద్ద కొమ్మలను కొట్టివేయాలి. 3 నెలలకు కొట్టిన ప్రతి కొమ్మకు కొన్ని చిగుర్లు వస్తాయి. అవి చేతి వేలు ప్రమాణం వచ్చినప్పుడు వాటిని సన్నటి పదునైన చాకుతో ఏటవాలుగా కోయాలి. మనకు కావలసిన అనేక రకాల మామిడి రకాల చెట్టు కొమ్మల నుండి చేతి వేలిలా ఉన్న కొమ్మలను ఏటవాలుగా కోసి 4 అంగుళాల పొడవు ఈ చెట్టుకు కోసిన కొమ్మలకు అతికించి గట్టిగా కట్టాలి. ఆ విధంగా అన్ని కొమ్మలకు కావలసిన రకాల కొమ్మలను అతికించి కట్టాలి. కొంత కాలానికి కొత్తగా అతికించిన కొమ్మ చిగుర్లు వేసి పెద్దదై దానికి సంబంధించిన కాయలను కాస్తుంది. ఎన్ని రకాల కొమ్మలను అతికించామో అన్ని రకాల కాయలు కాస్తుంది. ప్రతి ఏడు ఇలా కావలసిన రకాల కొమ్మలను అంటుకట్టి రకరకాల కాయలను కాయించవచ్చు. అంపిలేపి, కొండమామిడి. అంపిలేపి, కొండమామిడి చెట్టు దాదాపు 27 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఈ చెట్టు బెరడు, కాయలను ఆయుర్వేద ఔషధాలలోనూ వివిధ మెడిసిన్ల తయారీలోనూ విరివిగా వినియోగిస్తున్నారు.